హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను నిన్న అక్కడ నానేసింది చూపించాను కదా, నిన్న పెట్టిన వ్లాగ్లో, కారం పొడి వ్లాగ్లో అయితే ఇడ్లీకి నానేస్తున్నానని చెప్పేసి నానేసింది చూపించాను. ఇవైతే చక్కగా నానిపోయాయి. ఈవినింగ్ కల్లా ఇక శుభ్రంగా కడిగేసుకొని ఇడ్లీకి మిక్సీ పట్టేస్తున్నాను. ఎలా పెడతాను ఏంటి అని చెప్పేసి ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. అయితే నాదొక చిన్న డౌట్ అనమాట. అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అబ్బాయిలు మారుతారు అని చెప్తారు కదా, అసలు అబ్బాయిలు మారడం అంటే ఏంటి, ఏ విధంగా మారుతారు, మీకు ఏమైనా తెలుసా? మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు మార్పు అంటే ఏంటి, మార్పు ఎలా కలుగుతుంది ఏంటని చెప్పి నేనైతే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. అది నిజమో కాదు అని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? నాకు తెలిసిన పాయింట్లు కొన్ని చెప్తాను, వినండి. అంటే పెళ్ళి అవ్వకముందు ఇంట్లో ఉండిన అబ్బాయి పెళ్ళి అయ్యాక త్వరగా ఇంటికి రావడం, సెలవు రోజు ఇంట్లో ఉండిన అబ్బాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంటికి త్వరగా రాని అబ్బాయి సెలవు రోజు ఇంటికాడ ఉండడం, డ్యూటీ నుంచి త్వరగా ఇంటికి రావడం, అలానే ఇంతకుముందు ఎప్పుడు వంటగది ముఖం చూడని అబ్బాయి వంటగదిలోకి వెళ్ళి మన కోసం పనులు చేయడం, లైక్ వెజిటేబుల్స్ కటింగ్, అన్నం వండడం, అలాగే మనకు బాగున్నప్పుడు గిన్నెలు తోమడం, బట్టలు ఆరబెట్టడం, ఇంకా అలాగే కనీసం తన బర్త్ డేట్ కూడా గుర్తుపెట్టుకొని అబ్బాయి పెళ్ళైన తర్వాత తన భార్య బర్త్ డేట్ అండ్ మ్యారేజ్ డేస్ గుర్తుపెట్టుకొని కేక్ కటింగ్లని, గిఫ్ట్లని, అవన్నీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా. ఇదే నా మార్పు అంటే, నాకు తెలిసిన మార్పు అంటే ఇదే అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు కూడా. మరి ఇది మార్పు అంటారా కాదంటారా నాకైతే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఇక్కడైతే నేను బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను. మా బాబు అప్పుడే ఇంటికి వచ్చాడనమాట స్కూల్ నుంచి. వాడు ఏదో ఒకటి స్నాక్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నెయ్యి వేసి బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇలాంటివి ఎక్కువ బ్రౌన్ బ్రెడ్ ప్రిఫర్ చేయండి. బ్రౌన్ బ్రెడ్ తింటేనే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వైట్ బ్రెడ్ అంత మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా. ఇక బ్రౌన్ బ్రెడ్తో పాటు నేను ఇంకా పాలు కూడా కాచిస్తున్నాను. పాలు కూడా తాగుతానంటే ఇస్తున్నాను అనమాట వేడి చేసి. ఎక్కువగా మా వాడికైతే పటిక బెల్లం యూజ్ చేస్తాను, పంచదార చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే పటిక బెల్లం చలవ చేస్తుంది, మంచిదని చెప్పేసి అంటారు కదా. అలాగే ఇక్కడ నేను ఈరోజు వీడియోలో మీకైతే మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే అదే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో కొంచెం అవిసె గింజలు వేసుకున్నాను. కావాల్సినంత జెల్లు కోసం అని చెప్పేసి వాటర్ వేసుకుంటున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. అది మరిగిన తర్వాత అది నిదానంగా జెల్ రావటం మొదలవుతుందన్నమాట. అది జెల్ ఎప్పుడైతే వస్తుందో దాని కన్సిస్టెన్సీ చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ గిన్నెలో ఉదయం వచ్చిన పాలు, పచ్చి పాలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పచ్చి పాలల్లోనే నేను ఈ గమ్ అయితే తీసుకుంటున్నాను. అంటే వేడి మీదే ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి. లాస్ట్ టైం తలకి ప్యాక్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ఇది వేడి మీదే స్ట్రెయిన్ చేసుకోవాలి. వేడి మీద చేసుకుంటేనే ఆ గమ్ అనేది చాలా ఈజీగా దిగుతుంది అనమాట. అయితే ఇప్పుడు అది వేడిగా ఉంది, దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి. ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఇంగ్రీడియంట్ అనేది కలపాలి. అంటే ఏం లేదు, అది విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి బయట ఏ స్టోర్లో అడిగినా దొరుకుతాయి, అంటే మందుల షాపుల్లో దొరుకుతాయి. అది మెడిసిన్ కాబట్టి మరీ ఎక్కువ వేడి మీద వేయటం ఎందుకు అని చెప్పేసి రూమ్ టెంపరేచర్ వచ్చిందాక ఆగానమాట. అది చల్లారిపోయిన తర్వాత ఇలా బాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు చక్కగా ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ అది చల్లబడిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇది బాడీని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ ఫేస్ మీద పింపుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి. పాలు అందరికీ పడవు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. అది పడుతుంది అనుకుంటే మాత్రం మీరు కంటిన్యూ చేసుకోవచ్చు వీక్లీ ట్వైస్. లేదు అది మాకు పడట్లేదు, పింపుల్స్ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటే స్కిప్ చేయండి, పాలను స్కిప్ చేయండి. ఇక అవిసె గింజలు అలాగే విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేసుకొని పాలు స్కిప్ చేసేసి హ్యాపీగా రాసేసుకోండి. అలాగే దాన్నే మీరు తలకి చుండ్రు ఎక్కువ ఉన్నా సరే మనం రాసుకోవచ్చు.
సిల్కీగా అవుతుందన్నమాట హెయిర్. అయితే ఇక్కడ నేను ఆ ప్యాక్ రాసుకొని మొత్తం అంతా అప్లై చేసుకొని అంటులు రుద్దుకున్నాను. ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను, గిన్నెలు కూడా తోమేసుకున్నాను. అది అయిన తర్వాత మొత్తం బాడీలోకి ఇంకిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇక వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను ముద్దపప్పు ప్రిపేర్ చేశాను, ముద్దపప్పు మిగిలింది. ఇంకా ముద్దపప్పు మిగిలిందని చెప్పేసి చారు చేసుకుందాము అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఏం లేదండి, ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో తాలింపులు, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నా, పచ్చిమిర్చి కొంచెం అది మగ్గిన తర్వాత కొంచెం సాఫ్ట్నెస్ రానిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగానే నేను ఈ చారులోకి అని చెప్పేసి చింతపండు రసం అయితే నానబెట్టుకున్నాను. అది కూడా పక్కన నానుతుంది. మీరు చింతపండు చూసుకొని తీసుకోండి. నేనైతే ఇక్కడ తెలియక బ్లాక్ కలర్ తీసేసుకున్నాను. బ్లాక్ కలర్ తీసుకోవడం వల్ల కర్రీ లుక్ అసలు బాగోట్లేదు. అది పులుపు కూడా చాలా తక్కువగా ఉంది, బాగాలేదు. ఇక నాది ఉంది కదా, పడేయలేం కాబట్టి అది అయిందాక వాడాలి, తప్పదు. మీరైతే మంచిగా బ్రౌన్ కలర్లో ఉన్నది తీసుకోండి, ఇలా బ్లాక్ కలర్లో కాకుండా. అదైతే కర్రీ కూడా మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. చేపల పులుసులోకి చాలా బాగుంటుంది అలాంటి చింతపండు. ఇది అస్సలు బాగోలేదు, బాగా కర్రీ కలర్ షేడ్ అయిపోతుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, చూడడానికే బాగోట్లేదు. పులుపు ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది, కానీ మనం తీరా తిని చూస్తుంటే అది పులిపే సరిపోవట్లేదు, అలా ఉంటుందన్నమాట. మీరు చూసి తీసుకోండి ఇంకొకసారి చింతపండు. అలాంటి కలర్ ఉన్న చింతపండు మాత్రం తీసుకోవద్దు. ఇక మొత్తం అయిపోయింది. లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి అయితే నేను వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. అటు పప్పు చారు కాదు, ఇటు సాంబారు కాదు, అసలు చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే టమాటా గుజ్జుతో కూడా చేస్తారా, అది కూడా వీలున్నప్పుడు చేసి చూపిస్తానండి. ఓకేనండి, మరి ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.